మగవలకు శుభవార్త 1 గ్రామ్ జ్యువెలరీలో ఇప్పటి వరకు మరెవ్వరూ ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలు కేవలం అలంకార్ ఆర్ట్ జ్యువెలరీలో మాత్రమే. సొంత తయారీదారుల చేత డైరెక్ట్ గా కస్టమర్లకు నచ్చిన విధంగా నగలను వారు కోరిన డిజైన్ లో కస్టమైజ్ చేసి ఇవ్వబడును. అలంకార్ ఆర్ట్స్ జ్యువెలరీ ఇప్పుడు నూతనంగా మరో అతిపెద్ద బ్రాంచ్ ను రామలింగాపురంలోని తాటిపల్లెం కాఫీ ప్రక్కన ప్రారంభించబడుతుంది. ఓం శ్రీ గురుభ్యో నమః. సాస్ టీవీ ప్రేక్షకులకు శుభాభివందనములు. ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీరామ్. ఓం నమో వెంకటేశాయ. జూన్ 23వ తేదీ నుండి జూన్ 29వ తేదీ వరకు ఈ వారఫలమును సూచనప్రాయముగా పరిశీలన చేసుకుందాం. ముందుగా పంచాంగ వివరములు. స్వస్తిశ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠ మాసము, కృష్ణ విధియ, పూర్వాషాఢ నక్షత్రము, బ్రహ్మయోగము, తైతుల కరణము ఆదివారముతో మొదలవుతున్నది. గ్రహ సంచార గమనాలను పరిశీలన చేసినట్లయితే మిథునములో సూర్యుడు, బుధుడు, శుక్రుడు 3 గ్రహములు సంచరిస్తున్నాయి. సూర్యోదయ లగ్నము మిథునం. కన్యలో కేతువు, ధనస్సులో చంద్రుడు, కుంభములో శని, మీనములో రాహువు, మేషంలో కుజుడు, వృషభములో గురువు సంచరిస్తున్నారు. ముందుగా మేషరాశి వారికి లాభస్థానంలో శని, 6ంట కేతువు, 2ంట గురువు, 3ంట రవి, శుక్రులు మొత్తం 5 గ్రహములు చాలా అనుకూలంగా ఉన్నాయి. వారం మొదట 5 రోజులు చంద్రుడు కూడా అనుకూలుడు. ఈ వారం ఆర్థిక వ్యవహారాల్లో పురోగతి సాధిస్తారు. కొన్ని పనుల్లో మీ అంచనాలు నిజమవుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు సానుకూలంగా సాగుతాయి. శత్రువులు సైతం మిత్రులుగా మారి సహాయపడతారు. సంతానానికి నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. గృహ నిర్మాణ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. సోదరులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. వృత్తి వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగస్తులకు అదనపు పనిభారం నుండి ఊరట లభిస్తుంది. కొన్ని రంగాల వారికి ఊహించిన అవకాశాలు లభిస్తాయి. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. వారం చివరన స్వల్ప ధన వ్యయ సూచనలున్నవి. ఆరోగ్య విషయాలలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. ద్వాదశంలో గురు సంచారం జరుగుతున్నది. చతుర్థంలో కేతు గ్రహం సంచారం జరుగుతున్నది కనుక శ్రీ దక్షిణామూర్తి స్తోత్రం పారాయణం చేయడం ద్వారా గురుగ్రహ ప్రతికూలం నుండి అనుకూలంగా మార్చుకోగలరు. చతుర్థ కేతువు ప్రతికూల పరిస్థితులతో ఉన్నారు కనుక శ్రీ గణపతిని ఆరాధించడం ద్వారా శుభం జరుగుతుంది. తదుపరి వృషభ రాశి. 11ంట రాహువు, 2ంట బుధ, శుక్రులు మొత్తం 3 గ్రహములు అనుకూలంగా ఉన్నాయి. వారం చివరి 3 రోజులు చంద్రుడు కూడా అనుకూలుడు. ఈ వారం చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆప్తుల నుండి ఊహించిన సహాయ సహకారాలు అందుతాయి. మొండి బకాయిలు వసూలవుతాయి. దీర్ఘకాలిక రుణాలను సైతం తీర్చగలుగుతారు. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. ఇంటా బయట పరిస్థితులు అనుకూలిస్తాయి. ప్రయాణాలలో నూతన వ్యక్తులతో పరిచయాలు లాభసాటిగా సాగుతాయి. వృత్తి వ్యాపారాలు మరింత లాభదాయకంగా సాగుతాయి. ఉద్యోగస్తులకు అధికారులతో సమస్యలు రాజీ చేసుకుంటారు. రాజకీయ సంబంధ సమావేశాలకు ఆహ్వానాలు అందుతాయి. గృహమునకు బంధుమిత్రుల రాక ఆనందం కలిగిస్తుంది. వారం ప్రారంభంలో చిన్నపాటి వివాదాలు కలుగుతాయి. కుజగ్రహ అనుకూలత కొరకు మంగళవారం రోజున శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని పూజించండి. అదేవిధంగా పంచమకేతువు ప్రతికూల పరిస్థితులు ఇస్తున్నారు. శ్రీ గణపతిని ఆరాధించడం ద్వారా శుభం జరుగుతుంది. తదుపరి మిథున రాశి. లాభస్థానంలో కుజుడు, జన్మంలో శుక్రుడు 2 గ్రహములు మాత్రమే అనుకూలిస్తున్నాయి. వారం మొదట 2 రోజులు చంద్రుడు కూడా అనుకూలుడు. ఈ వారం అవసరానికి చేతిలో డబ్బు నిల్వ ఉండదు. చేపట్టిన పనుల్లో శ్రమకు తగిన ఫలితం లభించదు. కొన్ని వ్యవహారాల్లో చివరి నిమిషంలో ఆకస్మికంగా నిర్ణయాలు మార్చుకుని ఇబ్బందులు ఎదుర్కొంటారు. గృహ నిర్మాణ పనులు మందకొడిగా సాగుతాయి. బంధుమిత్రుల నుండి శుభకార్యాలు ఆహ్వానం అందుతాయి. పాత మిత్రులను కలుసుకుని కొన్ని విషయాలు చర్చిస్తారు. వృత్తి వ్యాపారాల సకాలంలో పెట్టుబడులు అందక కొంత నష్టం తప్పదు. ఉద్యోగ విషయంలో అదనపు బాధ్యతల వలన తగిన విశ్రాంతి లభించదు. అన్ని రంగాల వారికి కొంత గందరగోళ పరిస్థితులు ఉంటాయి. వారాంతమున కుటుంబ సభ్యుల నుండి శుభవార్తలు అందుతాయి. సంతాన విద్యా విషయాల్లో దృష్టి సారిస్తారు. జన్మంలో రవి సంచారం జరుగుతున్నది. శ్రీ ఆదిత్య హృదయము, శ్రీ సూర్యాష్టకం పఠించడం ద్వారా ఆరోగ్యము, మనశ్శాంతి, శ్రేయస్సు కలుగుతాయి.
తదుపరి కర్కాటక రాశి. 3వ కేతువు, లాభంలో గురువు, ద్వాదశంలో శుక్రుడు, మొత్తం 3 గ్రహములు అనుకూలిస్తున్నాయి. వారం మొదట 3 రోజులు చంద్రుడు కూడా అనుకూలుడు. ఈ వారం చేపట్టిన పనుల్లో జాప్యం కలుగుతుంది. ముఖ్యమైన వ్యవహారాల స్థిరమైన ఆలోచనలు చేయలేరు. కుటుంబ సభ్యుల విషయంలో తొందరపడి నోరు జారడం మంచిది కాదు. ఆర్థికంగా గందరగోళ పరిస్థితులు ఉంటాయి. సంతాన ఉద్యోగ విషయాల ప్రయత్నాలు అనుకూలిస్తాయి. గృహ నిర్మాణ ప్రయత్నాలు అవరోధాలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాల కష్టానికి తగిన ఫలితం లభించదు. ఉద్యోగస్తులకు సహోద్యోగుల ప్రవర్తన కొంత చికాకు కలిగిస్తుంది. బంధుమిత్రులతో స్వల్ప వివాదాలు ఉంటాయి. చిన్న తరహా పరిశ్రమకు ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయి. వారం ప్రారంభంలో అవసరానికి ధన సహాయం లభిస్తుంది. దూర ప్రయాణాలు జాగ్రత్త వహించడం మంచిది. సూర్య ధ్యానం మీకు శక్తినిస్తుంది. గురువారం నాడు శివుణ్ణి దర్శించడం, శ్రీ దక్షిణామూర్తిని ఆరాధించడం ద్వారా మీకు ఎల్లవేళలా శుభం జరుగుతుంది. అదేవిధంగా అష్టమంలో శని సంచారం జరుగుతున్నది కనుక ఈ రాశివారు శనివారం నాడు నువ్వులను దానం ఇవ్వడం ద్వారా శనిగ్రహ నవగ్రహ శాంతి చేసుకోవడం, శనిగ్రహ స్తోత్రాన్ని పఠించడం ద్వారా అష్టమా శనిలో ఉన్నటువంటి ప్రతికూల పరిస్థితుల నుంచి బయటపడగలరు. తదుపరి సింహరాశి. లాభంలో రవి, బుధ, శుక్రులు 3 గ్రహములు అనుకూలిస్తున్నాయి. వారం మధ్యలో 5 రోజులు చంద్రుడు కూడా అనుకూలుడు. ఈ వారం వృత్తి ఉద్యోగాల్లో మీ పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. కుటుంబ వ్యవహారాల్లో మీ ఆలోచనలు అందరికీ నచ్చే విధంగా ఉంటాయి. చేపట్టిన వ్యవహారాలు సజావుగా సాగుతాయి. అనుకున్న సమయానికి ధన సహాయం అంది రుణాలు తీర్చగలుగుతారు. సంఘంలో ప్రముఖులతో పరిచయాలు విస్తృతమవుతాయి. సోదరులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. నూతన వాహన కొనుగోలు ప్రయత్నాల్లో కార్యసిద్ధి కలుగుతుంది. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. వ్యాపారపరంగా తీసుకున్న నిర్ణయాలు భవిష్యత్తులో ఉపయోగపడే విధంగా ఉంటాయి. కొన్ని రంగాల వారికి నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. వారం చివరన వృధా ఖర్చులు ఉంటాయి. ఆరోగ్య విషయంలో కొంత అప్రమత్తంగా వ్యవహరించాలి. జాగ్రత్తతో ఓర్పుతో వ్యవహరించండి. సప్తమంలో శని, అష్టమంలో రాహు సంచారం జరుగుతున్నది. శివుణ్ణి పూజించడం ద్వారా ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడగలరు. అష్టమ రాహు సంచారం జరుగుతున్నది. శ్రీ దుర్గా సప్తశ్లోకిని పారాయణం చేయండి. రాహుకాలం దీపం పెట్టుకోవడం ద్వారా రాహుగ్రహ ప్రతికూలత నుంచి బయటపడగలుగుతారు. తదుపరి కన్యారాశి. 6వ శని, భాగ్యంలో గురువు, దశమంలో రవి, బుధ, శుక్రులు, మొత్తం 5 గ్రహములు అనుకూలిస్తున్నాయి. వారం చివర 2 రోజులు చంద్రుడు కూడా అనుకూలుడు. ఈ వారం చేపట్టిన వ్యవహారాలు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాల్లో మీ ఆలోచనలు కలిసి వస్తాయి. ఆత్మీయుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. స్థిరాస్తి వివాదాలు తెలివిగా పరిష్కరించుకుంటారు. నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు. సమాజంలో పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు కలుగుతాయి. మొండి బకాయిలు వసూలవుతాయి. ధార్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. నిరుద్యోగులకు అప్రయత్నంగా ఉద్యోగ అవకాశాలు దక్కుతాయి. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాల్లో ఆశించిన పురోగతి సాధిస్తారు. వారం ప్రారంభంలో కుటుంబ సభ్యులతో వివాదాలు కలుగుతాయి. ఆర్థికంగా కొంత ఇబ్బందికర వాతావరణం ఉంటుంది. జాగ్రత్త వహించడం ముఖ్యం. జన్మంలో కేతు, సప్తమంలో రాహు సంచారం జరుగుతున్నది. శ్రీ దుర్గా సప్తశ్లోకిని పారాయణం చేయండి. అదేవిధంగా శ్రీ గణపతిని ఆరాధించడం ద్వారా శుభం జరుగుతుంది. తదుపరి తులారాశి. 6వ రాహు, భాగ్యంలో శుక్రుడు 2 గ్రహములు మాత్రమే అనుకూలిస్తున్నాయి. వారం మొదట 2 రోజులు చంద్రుడు కూడా అనుకూలుడు. ఈ వారం ఆర్థిక పరిస్థితి ఆశించిన విధంగా ఉండదు. ముఖ్యమైన వ్యవహారాలు వ్యయ ప్రయాసాలతో పూర్తి అవుతాయి. కుటుంబ విషయాలు ఆకస్మిక ఆలోచనలు మార్పు చేస్తారు. అధిక శ్రమతో అల్ప ఫలితం పొందుతారు. చిన్ననాటి మిత్రుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. సోదరులతో కొన్ని వ్యవహారాల్లో కొంత చికాకులు తప్పవు. కుటుంబ సభ్యుల ఆరోగ్యం కొంత మందగిస్తుంది. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగాలు అదనపు బాధ్యతల వలన తగిన విశ్రాంతి లభించదు. కొన్ని రంగాల వారికి నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. వారం చివరిలో గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. అనుకూలమైన శుభఫలితాల కొరకు నవగ్రహ స్తోత్రం పఠించాలి. అనుకూల ఫలితాల కొరకు ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేయండి. మీకు ఎంతో బలాన్ని, మనశ్శాంతిని, శ్రేయస్సుని ప్రసాదిస్తుంది. తదుపరి వృశ్చిక రాశి. 6వ కుజుడు, 7వ గురువు, అష్టమంలో బుధ, శుక్రులు, లాభంలో కేతువు, మొత్తం 5 గ్రహములు అనుకూలిస్తున్నాయి. వారం మధ్యలో 3 రోజులు చంద్రుడు కూడా అనుకూలుడు. ఈ వారం చేపట్టిన పనుల్లో ప్రతిబంధకాలు ఉంటాయి. ముఖ్యమైన వ్యవహారాల ఆలోచనలో స్థిరత్వం ఉండదు. నిరుద్యోగ ప్రయత్నాలు మందగుడిగా సాగుతాయి. కుటుంబ సభ్యులతో ఆలయాలు సందర్శిస్తారు. వృత్తి ఉద్యోగాల్లో బాధ్యతలు మరింత పెరుగుతాయి. సోదరులతో స్థిరాస్తి ఒప్పందాలు చేసుకుంటారు. సంతానం, ఆరోగ్య విషయంలో అశ్రద్ధ వహించడం మంచిది కాదు. నూతన గృహం కొనుగోలు ప్రయత్నాల్లో జాప్యం తప్పదు. వ్యాపారపరంగా ఆశించిన లాభాలు అందుకోవడంలో విఫలమవుతారు. చిన్న తరహా పరిశ్రమలకు ఊహించిన మార్పులు చోటు చేసుకుంటాయి.
రాజకీయ వర్గాల నుండి ఆహ్వానాలు అందుతాయి. వారం ప్రారంభంలో దూరపు బంధువుల నుండి ఆశ్చర్యకరమైన సమాచారం అందుతుంది. ఆర్థికంగా అవసరానికి ధన సహాయం లభిస్తుంది. గోచార రీత్యా అర్ధాష్టమ శని జరుగుతున్నది కనుక శివుణ్ణి పూజించండి, శుభం జరుగుతుంది. రాహుగ్రహ ప్రీతికి శ్రీ దుర్గా సప్తశ్లోకిని పారాయణం చేయండి. శ్రీ మహాలక్ష్మి ధ్యానం శుభప్రదం. తదుపరి ధనస్సు రాశి. 3వ శని, 7వ బుధుడు 2 గ్రహములు మాత్రమే అనుకూలిస్తున్నాయి. వారం మొదట చివర 2 రోజులు చంద్రుడు కూడా అనుకూలుడు. ఈ వారం రుణ ఒత్తిడి పెరిగి మానసిక సమస్యలు పెరుగుతాయి. చేపట్టిన పనుల్లో శ్రమకు తగిన ఫలితం కనిపించదు. సోదరుల నుండి ఊహించిన మాటలు వినవలసి వస్తుంది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. అవసరానికి సన్నిహితుల నుండి సహాయ సహకారాలు అందవు. గృహ నిర్మాణ ప్రయత్నాలు వాయిదా వేస్తారు. దూరపు బంధువుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. వృత్తి వ్యాపారాల్లో అంచనాలు అందుకోవడం కష్టంగా మారుతుంది. ఉద్యోగమున పని ఒత్తిడి పెరిగి సమయానికి నిద్రాహారాలు ఉండవు. కొన్ని రంగాల వారికి లభించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడంలో విఫలమవుతారు. వారం మధ్యలో స్వల్ప ధన వ్యయ సూచనలు ఉన్నవి. చేపట్టిన పనిలో కార్యసిద్ధి మాత్రం కలుగుతుంది. ధనుసు రాశి వారికి 6వ గురు సంచారం జరుగుతున్నది. శ్రీ దక్షిణామూర్తిని ఆరాధించండి. శ్రీ దత్తాత్రేయ వజ్రకవచం పారాయణం చేయడం ద్వారా, శ్రీ దక్షిణామూర్తి స్తోత్రం పఠించడం ద్వారా మీకు ఎంతో శుభం జరుగుతుంది. తదుపరి మకర రాశి. 3వ రాహువు, 5వ గురువు, 6వ రవి బుధులు మొత్తం 4 గ్రహములు అనుకూలిస్తున్నాయి. వారం మధ్యలో 2 రోజులు చంద్రుడు కూడా అనుకూలుడు. ఈ వారం ప్రయాణాల్లో నూతన వ్యక్తులతో పరిచయాలు కలుగుతాయి. దాయాదులతో స్థిరాస్తి వివాదాలు కొలిక్కి వచ్చి ఊరట పొందుతారు. గృహమున ఒక సంఘటన ఆశ్చర్యం కలిగిస్తుంది. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలలో కొన్ని పనులు పూర్తి చేస్తారు. సంతాన విద్యా విషయాల్లో శుభవార్తలు అందుతాయి. నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి. వృత్తి వ్యాపారాలు ఆశించిన రీతిలో సాగుతాయి. ఉద్యోగస్తులు అధికారుల ఆదరణలో పొందుతారు. కొన్ని రంగాల వారికి దీర్ఘకాలిక రుణ సమస్యల నుండి బయటపడగలుగుతారు. వారం మధ్యలో ధనపరంగా ఇబ్బందులు ఉంటాయి. ఆరోగ్య విషయంలో కొంత అప్రమత్తంగా వ్యవహరించాలి. దృఢచిత్తంతో ముందుకు సాగండి. ఓర్పుతో వ్యవహరించండి. గోచార రీత్యా ఏలినాటి శని ప్రభావంతో ఉన్నారు. శనివారం నాడు, సోమవారం నాడు శివుణ్ణి దర్శించడం ద్వారా, శివునికి అభిషేకం చేసుకోవడం ద్వారా, అదేవిధంగా శనిగ్రహమునకు నువ్వులను దానం చేయడం ద్వారా, శని నవగ్రహ శ్లోకాన్ని పఠించడం ద్వారా శుభం జరుగుతుంది. తదుపరి కుంభరాశి. 3వ కుజుడు, 5వ శుక్రుడు 2 గ్రహములు మాత్రమే అనుకూలిస్తున్నాయి. వారం మొదట చివర 2 రోజులు చంద్రుడు కూడా అనుకూలుడు. ఈ వారం చేపట్టిన వ్యవహారాల్లో అవాంతరాలు కలుగుతాయి. కొన్ని వ్యవహారాల్లో ఆలోచన స్థిరంగా ఉండవు. ఆర్థిక పరిస్థితి కొంత గందరగోళంగా ఉంటుంది. స్థిరాస్తి వివాదాలు చికాకు కలిగిస్తాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇంటా బయట కొంత జాగ్రత్తగా వ్యవహరించాలి. వ్యాపార విషయంలో తొందరపాటు నిర్ణయాలు చేయడం మంచిది కాదు. తల్లిదండ్రుల ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. చిన్ననాటి మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారాలు ఎంత కష్టపడినా ఫలితం అంతంత మాత్రంగా ఉంది. ఉద్యోగాలలో బాధ్యతలు మరింత చికాకు పరుస్తాయి. వారం మధ్యలో గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. జన్మంలో శని సంచారం జరుగుతుంది. అదేవిధంగా చతుర్థంలో గురు సంచారం జరుగుతున్నది కనుక శ్రీ దక్షిణామూర్తిని ఆరాధన చేయడం ద్వారా, శ్రీ దత్తాత్రేయ వజ్రకవచనం పఠించడం ద్వారా మీకు శుభం జరుగుతుంది. అదేవిధంగా జన్మశని, ఏలనాటి శని జరుగుతున్నది. శనివారం నాడు నువ్వులను దానం చేయండి. శని నవగ్రహ శ్లోకాన్ని రోజు పఠించడం ద్వారా మీకు ఎంతో మేలు చేస్తుంది. తదుపరి మీనరాశి. 4వ బుధ శుక్రులు 2 గ్రహములు మాత్రమే అనుకూలిస్తున్నాయి. వారం మొదట్లో 5 రోజులు చంద్రుడు కూడా అనుకూలుడు. ఈ వారం చాలా కాలంగా పడిన శ్రమ ఫలిస్తుంది. అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి చేయగలుగుతారు. ఆర్థిక వ్యవహారాలు గతం కంటే పుంజుకుంటాయి. కొన్ని వ్యవహారాల్లో అంచనాలు నిజమవుతాయి. ఉద్యోగులకు అందిన సమాచారం కొంత సంతోషం కలిగిస్తుంది. దూరపు బంధువుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. సోదరులతో భూ వివాదాలు కొలిక్కి వస్తాయి. గృహ నిర్మాణ పనులు ప్రారంభిస్తారు. కుటుంబ సభ్యులతో సఖ్యతతో వ్యవహరిస్తారు. వృత్తి వ్యాపారాలు మరింత పుంజుకుంటాయి. ఉద్యోగమున అనుకూల వాతావరణం ఉంటుంది. వారం మధ్యలో ఇంటా బయట చికాకులు కలుగుతాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. జన్మంలో రాహు సంచారం జరుగుతున్నది. ద్వాదశంలో శని, ఏలనాటి శని ప్రభావం ఉన్నది కనుక, అదేవిధంగా 3వ స్థానంలో గురువు, 3 గ్రహములు ప్రతికూల పరిస్థితుల్లో ఉన్నాయి. రాహుకాల దీపం పెట్టుకోవడం ద్వారా, శ్రీ దుర్గా సప్తశ్లోకిని పారాయణం చేయడం ద్వారా రాహువు మీకు మంచి చేస్తాడు. ద్వాదశ శని, పరమేశ్వరుని దర్శించడం ద్వారా మంచి జరుగుతుంది. శ్రీ దత్తాత్రేయ వజ్రకోశం, శ్రీ దక్షిణామూర్తి స్తోత్రం పఠించడం ద్వారా మీకు శుభం జరుగుతుంది. జాతక పరిశీలన కొరకు
జాతక దోష పరిహారం కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 95500597 ఓం శ్రీ గురుభ్యో నమః. శుభం భూయాత్. మగవలకు శుభవార్త. 1 గ్రామ్ జ్యువెలరీలో ఇప్పటి వరకు మరెవ్వరూ ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలు కేవలం అలంకార్ ఆర్ట్ జ్యువెలరీలో మాత్రమే. సొంత తయారీదారుల చేత డైరెక్ట్ గా కస్టమర్లకు నచ్చిన విధంగా నగలను వారు కోరిన డిజైన్ లో కస్టమైజ్ చేసి ఇవ్వబడును. అలంకార్ ఆర్ట్స్ జ్యువెలరీ ఇప్పుడు నూతనంగా మరో అతిపెద్ద బ్రాంచ్ ను రామలింగాపురంలోని తాటిబెల్లం కాఫీ ప్రక్కన ప్రారంభించబడుతుంది. మరిన్ని వివరాలకు 7998484841 7998484842